హాయ్ హలో, నా పేరు శివదుర్గా ప్రసాద్. వెల్కమ్ టు ట్రావెలర్స్ బుక్. ఈరోజు వీడియో వచ్చేసి మనము రైల్వే స్టేషన్లో రిటైరింగ్ రూమ్స్ అనేది ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం. మనం అయితే రైల్వే స్టేషన్లో జర్నీ టికెట్ ఉంటేనే రిటైరింగ్ రూమ్స్ అనేది బుక్ చేసుకోవచ్చు అనేది కొందరు అంటారు. కానీ మనం పిఎన్ఆర్ నెంబర్ అనేది జర్నీ టికెట్ లేకపోయినా కానీ మనం రూమ్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. కాకపోతే అది రైల్వే స్టేషన్లో ఉండదండి. ఐఆర్సిటీసీ మెయింటైన్ చేసే హోటల్స్ ఉంటాయి, కొన్ని హోటల్స్ ఉంటాయి, వాటిలో బుక్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. అది కొంచెం కాస్ట్ ఉంటుంది. అదే మన దగ్గర జర్నీ టికెట్ కనుక ఉంటే రైల్వే స్టేషన్లోనే మనం డార్మేటరీ బెడ్ ఆర్ సింగిల్ బెడ్, డబల్ బెడ్ అని చెప్పి మనకి కేటగిరీస్ ఉంటాయి, దాంట్లో బుక్ చేసుకోవచ్చు. ఇది మనకి చాలా బడ్జెట్లో ఉంటుంది, బడ్జెట్లను బుక్ చేసుకోవచ్చు. మనకి ఇది ఎందుకు చూస్ చేసుకోవాలని అంటే ఫ్యామిలీతో ఉన్నప్పుడు కుదరదు. అది ఇప్పుడు హోటల్స్ బుక్ చేసుకోవచ్చు, ఐఆర్సిటీసీ హోటల్స్ బుక్ చేసుకోవచ్చు. కాకపోతే సింగిల్గా లేకపోతే ఒంటరిగా ఎక్కడైనా వెళ్తుంటాం కదా మనం, ఎమర్జెన్సీ టైంలో మనం బయట బుక్ చేసుకోకుండా స్టేషన్లోనే బుక్ చేసుకుంటే మనకు చాలా బడ్జెట్లో వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి లింకప్ ట్రైన్స్ ఉంటాయి కదా, ఒక ట్రైన్ దిగి ఇంకో ట్రైన్ ఎక్కాల్సిన సిచ్యువేషన్లో మనకి గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ఫిల్ చేసుకోవడానికి కూడా మనం రెస్ట్ తీసుకోవచ్చు. ఈ రిటైరింగ్ రూమ్స్, డార్మెటరీ బెడ్స్, సింగిల్ బెడ్, డబుల్ బెడ్ ఉంటుంది, విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఎలా బుక్ చేసుకోవాలో మనం చూద్దాం. లెట్స్ గో టు వీడియో. ఫస్ట్ మనం ఐఆర్సిటీసీ టూరిజం వెబ్సైట్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అయితే గూగుల్లో సెర్చ్ చేస్తున్నాను నేను ఇప్పుడు ఐఆర్సిటీసీ టూరిజం వెబ్సైట్ గురించి. ఇది ఓపెన్ అయిన తర్వాత మనకి లాగిన్ క్రెడెన్షియల్స్ అడుగుతుంది, దాన్ని కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వెబ్సైట్ పేజ్ ఇలా ఉంటుంది. అయితే నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. సైన్ ఇన్ అయిపోయిన తర్వాత మనకి ఇలా పేజ్ కనిపిస్తుంది రిటైరింగ్ రూమ్ది. అయితే ఇక్కడ మన పిఎన్ఆర్ నెంబర్ ఉంటుంది కదా, ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత ఆ పిఎన్ఆర్ నెంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ కొడితే డీటెయిల్స్ అన్నీ వస్తాయి. తర్వాత మనం స్టేషన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏ స్టేషన్లో మనం ఉండాలనుకుంటున్నాం ఆ స్టేషన్ని, డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మనకి ఏ బెడ్ కావాలి, డార్మేటరీయా, డబుల్ బెడ్, సింగిల్ బెడ్ అని అడుగుతుంది. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కోటా కూడా అడుగుతుంది. మనం దేనికి సంబంధించి చేసుకున్నాం సెలెక్ట్ చేసుకుని సరిపోతుంది. మనకు ఆల్రెడీ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అవైలబిలిటీ చెక్ చేసుకోవచ్చు. చూడండి, మన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. తర్వాత మనకి కింద ఏమేమి అవైలబుల్ ఉన్నాయో అవి కనిపిస్తున్నాయి. మనకి 12 అవర్స్కి సంబంధించిన డార్మేటరీ డార్మేటరీ మాత్రం మనకు కనిపిస్తుంది. ఇక్కడ 67 రూపీస్ అంటే చాలా బడ్జెట్, చాలా తక్కువలో దొరుకుతుంది మనకి ఇవి. ఇప్పుడు మనం పిఎన్ఆర్ నెంబర్ లేకుండా రిటైరింగ్ రూమ్ ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం. మనకి కింద లాగిన్ అయిన తర్వాత ఈ పేజ్ డిస్ప్లే అవుతుంది కదా, పిఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేయకుండా కింద మనకి రెడ్ కలర్ హైలైట్ అవుతుంది చూసారా, అక్కడ క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ పేజ్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ మనం ఏ స్టేషన్ కావాలనుకుంటున్నాం ఆ స్టేషన్ నేమ్ని ఎంటర్ చేస్తే అది మనకి వచ్చేస్తుంది, ఆ స్టేషన్ నేమ్ వస్తుంది. మనకి డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, చెక్ ఇన్ డేట్, చెక్అవుట్ డేట్, మనకి 1 రూమ్ కావాలా, 2 రూమ్స్ కావాలా, గెస్ట్ ఎంతమంది, అవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత మనకి ఆ టూరిజం వాళ్ళు ఆపరేట్ చేసే హోటల్స్ అని మనకు డిస్ప్లే అవుతాయి ఆ పర్టికులర్ సిటీలో, ఆ పర్టికులర్ ఏరియా రైల్వే స్టేషన్లో. సో మనం అవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి కూడా చాలా బడ్జెట్లో ఉన్నాయి. ఎప్పుడు ఓయో, మేక్ మై ట్రిప్ కాకుండా ఒకసారి ఇవి కూడా చెక్ చేయండి. దీంట్లో కూడా మనకి బడ్జెట్లో దొరకచ్చు. ఇంకో స్టేషన్ చెక్ చేద్దాం, హైదరాబాద్ చెక్ చేద్దాం. హైదరాబాద్లో కూడా చూడండి ఇన్ని ఉన్నాయి. ఇది మన ఇన్ఫర్మేషన్ కోసమే. ఒకవేళ దీనికంటే తక్కువ రేట్లో మనకి వేరే వెబ్సైట్లో కూడా దొరుకుతుంది, దాని నుంచి బుక్ చేసుకోవచ్చు. కాకపోతే ఒకసారి ఇది కూడా చెక్ చేస్తే మనకి కన్వీనియంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒకవేళ ట్రైన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు అక్కడే ఉంటే మనకి ట్రావెలింగ్ కూడా టైం కూడా తగ్గిపోతుంది కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది అక్కడ ఉండడానికి. ఇట్లా అన్ని స్టేషన్స్లో మనం చెక్ చేసుకోవచ్చు. ఏ స్టేషన్లో అవైలబిలిటీ ఉన్నాయో అన్నీ కనిపిస్తాయి. మనకు కనుక బడ్జెట్లో కనుక దొరికితే, మనకి అవైలబిలిటీ ఉంటే బుక్ చేసుకోవచ్చు. మనకి ఏదైనా హోటల్ నచ్చితే లాగిన్ అయ్యి ఆ హోటల్ని బుక్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకుంటున్నాను. నేను ఇలాంటి వీడియోలు ఇంకా తీసుకొస్తూ ఉంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో అందరితో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. బై నౌ.